మన ప్రీవియస్ జనరేషన్ కి సఫరింగ్ అంటే చాలా గ్లోరిఫై చేస్తారు, దాన్ని చెప్తారు ఇంతసేపు పని చేసాము, ఇంతసేపే పడుకున్నాము అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. బట్ అది ఎంత హార్మ్ఫుల్ అనేది వి విల్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ వీడియో. హాయ్, ఐఎమ్ డాక్టర్ హరిచరణ్ మోడెం, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికల్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సో స్లీప్ డిప్రైవేషన్, మనం ఒక 6 hours కంటే తక్కువ పడుకుంటున్నా ఆర్ మన స్లీప్ డిస్టర్బ్డ్ గా ఉన్నా ఏమవుతుంది అనేసి చూద్దాం. సో అక్యూట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, క్రానిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అక్యూట్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఇమీడియట్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇమీడియట్ ఎఫెక్ట్స్ లో ఫస్ట్ థింగ్ ఇస్ మన కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం, అంటే మనం చేయాల్సిన పనిని మనం కాన్సన్ట్రేషన్ తో చేయలేకపోవడము. సెకండ్ థింగ్ ఇస్ మనకి ఇరిటబిలిటీ ఉండడము, మనకి అటెన్షన్ స్పాన్ అనేది తగ్గడము, కాన్సన్ట్రేషన్ సరిగా లేకపోవడము, చిన్న చిన్న మెమరీ ల్యాప్సెస్ ఉండడము, ఆర్ కొన్ని మూడ్ చేంజెస్ ఉండడము. కొంతమందికి ఏంటంటే యాంగ్జైటీ కూడా వచ్చేదానికి ఆస్కారాలు. ఇవి అక్యూట్ ఎఫెక్ట్స్. అండ్ వీటి వల్ల ఏంటంటే మనకే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. సో ఇంకొంచెం లాంగ్ టర్మ్ అంటే ఇలాగే ఇఫ్ ఇట్ గోస్ ఆన్ ఫర్ వీక్స్ టు మంత్స్, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన బ్లడ్ షుగర్ అనేది డీరేంజ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఇస్ వీ టెండ్ టు పుట్ ఆన్ వెయిట్. ఎందుకు అంటే మన సీరం కార్టిసాల్ అనేది పెరుగుతుంది. సీరం కార్టిసాల్ ఎప్పుడైతే పెరుగుతుందో మన షుగర్స్ అనేవి పెరుగుతాయి, మన బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, మన వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. లెట్స్ సే వీక్స్ టు మంత్స్ నుంచి మనకి ఎప్పుడైతే స్లీప్ డిప్రైవేషన్ ఉంటుందో అప్పుడు ఈ చేంజెస్ అనేది మన బాడీలో ఎక్కువ గమనిస్తాం. అదే లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా కామన్. అండ్ ఆల్సో రిస్క్ ఆఫ్ డయాబెటీస్. ఇందాక నేను షుగర్ ఎక్కువ అవుతుందని చెప్పాను, నౌ ఇట్ ఈస్ ఓవర్ టు డయాబెటీస్. డయాబెటీస్ అనేది చాలా కామన్ గా చూస్తాము. హైపర్ టెన్షన్ చూస్తాము. ఇలాగే కంటిన్యూ అయితే ఫర్ అ ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ దేర్ ఇస్ అ హై రిస్క్ ఆఫ్ పీపుల్ డెవలపింగ్ డిమెన్షియా ఆల్సో, అంటే కాగ్నిటివ్ డిక్లైన్ అనేది ఉంటుంది. సో ఆల్వేస్ అడిక్వేట్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ.